సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. సమస్త మానవ శ్రమానుభవమును, సమస్త మానవ శ్రమానుభవమును సహించి వహించి ప్రేమించగలని, సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. సమానతాత్వము సహోదరాత్వము, సమానతాత్వము సహోదరాత్వము సమంజసముగాను మాకు తెలుపని, సమంజసముగాను మాకు తెలుపని సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. దయాహృదయీ దురాత్ములెల్లరిని, దయాహృదయీ దురాత్ములెల్లరిని నయన భయాన దయాన బ్రోవా, నయాన భయాన దయాన బ్రోవని సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. ఓ పావనాత్ముడ, ఓ పుణ్యశీలుడ, ఓ పావనాత్ముడ, ఓ పుణ్యశీలుడ, పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతని, పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుత నీ సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరిశుద్ధుడైన దేవా, నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీ కృప మీరు మాకు అనుగ్రహించండి. మీ పాదాలకు స్తోత్రములు సహాయం చేయండి ఆయన. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. పరిశుద్ధ బైబిల్ లేఖన భాగంలో నుంచి యోనా గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. యోనా గ్రంథంలో నుండి 4వ అధ్యాయము 10వ వచనాన్ని 11వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడియడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురమును విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో చెప్పాను. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క విచారాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. యోనా చరిత్ర మనకు తెలిసిందే. యోనా గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. యోనాతో దేవుడు మాట్లాడుతున్నాడు. యోనా, నువ్వు వేయనటువంటి మొక్కను గురించి, అది పెరిగి అది పుట్టి పెరిగి మరలా అది ఎండిపోయిన దాని కారణాన్ని బట్టి దాన్ని నువ్వు విచారపడుతున్నావు. నువ్వు నాటింది కాదు, నువ్వు పెట్టింది కాదు, కానీ నువ్వు దాని విషయంలో విచారంగా ఉన్నావు. మరి నినివే పట్టణాన్ని గురించి, 120,000 మంది జనం కలిగిన నినివే పట్టణాన్ని గురించి నేను విచారపడద్దా? ఎందుకు దేవుడు నినివే పట్టణాన్ని గురించి, అక్కడున్న జనాన్ని గురించి విచారపడొద్దా అనేది యోనాను అడుగుతున్నాడంటే ప్రియులారా, యావత్ సృష్టి అంతా కూడా, మానవాళ్ళంతా కూడా దేవునిదే ప్రియులారా. దేవుని యొక్క ప్రణాళికే, దేవుని యొక్క ప్రణాళికలోనే మానవ సృష్టి జరిగిందని లేఖన భాగం సెలవిస్తూ ఉంది ప్రియులారా. లేఖన భాగం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఒక కవి ఒక పాట కూడా రాశాడు ప్రియులారా, ఒక పద్యం రాశాడు. కడుపులో పిండమేర్పడక ముందే మకాముగది అలాదుగ కట్టగలిగినావు, తులదూచి బొడ్డున ప్రేమును బంధించి
ఉయ్యాలగా ఆవించినావు, అంగంబులను తీర్చి ఆయువు రాకపోకలను గొట్టముల్ పెట్టగలిగినావు. రక్తమును కమ్మదనాల పాలగా మార్చు మరను చనుదోయిలో నిలిపినావు. దాని నెరిగి నిలువుదో పిడిచి నా హృదయములో నిలుపుకొందు తండ్రి. ఒక మనిషి జన్మించడానికి దేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడు మీరు ఒకసారి ఆలోచించండి. కడుపులో పిండం ఏర్పడక ముందే మకాము గది అలాదుగా కట్టగలిగినావు. మనం రాకముందే మన తల్లి కడుపులో గదిని కట్టించాడు ప్రియులారా. తొలదూచి బొడ్డున ప్రేవును బంధించి ఉయ్యాల గావించినావు. తల్లి యొక్క పేగుకి బిడ్డ యొక్క బొడ్డుకి బంధాన్ని ఏర్పాటు చేసి కడుపులోనే ఉయ్యాలు ఊగేటట్టుగా చేశాడు ప్రియులారా. అంగంబులను తీర్చి ఆయువు రాకపోకలను గొట్టములు పెట్టగలిగినావు. ఈ శరీరంలో ఉన్నటువంటి అంగంబులు, ఈ అవయవాలన్నీ కూడా దేవుడు తీర్చిదిద్దినటువంటి ప్రియులారా. అలాగే రక్తమును పాలగా మార్చు మరను తల్లి రొమ్ములో ఉంచి మనం తాగేటట్టుగా చేశాడు ప్రియులారా. మరి ఎంత శ్రద్ధ తీసుకున్నాడు కదా మానవ జాతి భూమి మీదకి రావడానికి ప్రియులారా. మరి ఆయనకి విచారం ఉండదా ప్రియులారా? విచారం ఉండదా? ఆ జనం నశించిపోతూ ఉంటే ప్రియులారా, ఆ జనం పాపంలో పడిపోతూ ఉంటే ప్రియులారా, ఆ జనాన్ని బాగు చేయాలనేటువంటి కోరిక ఆయనకు ఉండదా? వారు బాగు కాకుండా దేవుని యొక్క మాటలు ప్రియులారా లెక్క చేయకుండా తిరుగుతుంటే దేవునికి విచారం ఉండదా ప్రియులారా? అదే యోనాను అడిగాడు ప్రియులారా. 120,000 మంది కంటే ఎక్కువగా ఉన్నటువంటి జనం ఎక్కువగా ఉన్నటువంటి నినివే పట్టణాన్ని గురించి నాకు విచారం ఉండదా అని అడిగాడు ప్రియులారా. ప్రియులారా, మీరు ఒక మాట గమనించండి. దేవుని తెలుసుకున్నటువంటి మనకి, దేవుని గ్రహించినటువంటి మనకి, దేవుని యొక్క ప్రేమ అర్థమైనటువంటి మనకి, దేవుని యొక్క శిలువ త్యాగం అర్థమైనటువంటి మనకి నశించిపోయేటువంటి ఆత్మల పట్ల భారం లేకపోవటం అనేటువంటిది చాలా విచారకరమైనటువంటి విషయం ప్రియులారా. ఇవాళ మన కళ్ళ ముందు ఎన్నో ఆత్మలు నశించిపోతా ఉన్నాయి ప్రియులారా. భయంకరమైనటువంటి పాపంలో తాగుడులో నశించిపోయేటువంటి వారు కొంతమంది, వ్యభిచారంలో నశించిపోయేటువంటి వారు కొంతమంది, దేవునికి దూరంగా జీవించి నశించిపోయేవారు కొంతమంది, పేకాట్లో నశించిపోయేటువంటి వారు కొంతమంది, పాపం చేసి నశించిపోయేటువంటి వారు కొంతమంది, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసి నశించిపోయేటువంటి వారు కొంతమంది. ఇలాగ ఎన్నో రకాలైనటువంటి పాపాలతో మానవాళ్ళు నశించిపోతూ ఉంటే ప్రియులారా, దేవుడు మానవాళ్ళ విషయమే విచారపడతా ఉన్నాడు ప్రియులారా. అంతేకాకుండా దైవ సేవకుల్ని, దేవుని ఎరిగినటువంటి వారిని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు, నీకు విచారం లేదా అని ప్రియులారా. నువ్వు యోనాను అడిగినటువంటి మాట అదే. మామూలు స్వర చెట్టుని గురించే నీకింత విచారం ఉంటే ఇంత పెద్ద పట్టణాన్ని గురించి నాకు విచారం ఉండదా? ఒక యవనస్తుడు బాగా నడిస్తే 3 రోజులు అంత దూరం ఉన్నటువంటి పట్టణం ప్రియులారా ఈ పట్టణం. అంత పెద్ద పట్టణం, మరి నిజంగా నాకు విచారం ఉండదా అని దేవుడు అడుగుతున్నాడు ప్రియులారా. నిజంగా మరి ఎందుకంటే దేవుని యొక్క విచారాన్ని కూడా మనం గమనించాలని లేఖన భాగం సెలవిస్తూ ఉంది ప్రియులారా. దేవుని యొక్క బాధను కూడా మనం పంచుకోవాలని లేఖన భాగం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క విచారాన్ని తీర్చడానికి, దేవుని యొక్క బాధను తీర్చడానికి ఏదైనా మనకు అవకాశం ఉంటే ప్రియులారా దాన్ని చేయటంలో ప్రియులారా మనకున్నటువంటి ఆనందం, అంటే మనం తోడ్పట్టడంలో ప్రియులారా, ఈ పని దేవుని విచారాన్ని పోగొట్టడానికి, దేవునికి సంతోషం కలిగించడానికి, దేవుని బాధ పోగొట్టడానికి మనం ఈ పని చేస్తే దేవునికి బాధ తగ్గుద్ది అనేటువంటి ఒక మాట ఏదైనా తెలిసిందనుకోండి మనకి, మన చేత అయితే మనం చేయకూడదా ప్రియులారా? ఆలోచించండి. మన చేత అయితే ఆ పనిలో మనం సహకరించి ప్రియులారా దేవుని విచారాన్ని తగ్గించడానికి మనం ముందుకు రావద్దా ప్రియులారా? ఒకసారి మీరు ఆలోచించండి ప్రియులారా, ఒకసారి మీరు ఆలోచించండి. దేవుని యొక్క విచారాన్ని మీరు ఆలోచించండి ప్రియులారా. ఇంకొక మాట, ఇక్కడ ఒక మాట మీరు చదివి వినిపిస్తాను, మీరు గమనించండి ప్రియులారా. లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనంలో కూడా ఒక మాట ఉంది ప్రియులారా. యెరూషలేము పట్టణాన్ని గురించి యేసు ప్రభు వారు విచారపడతా ఉన్నారు ప్రియులారా. ఈ దినమందైనా నీవు సమాధాన సంబంధమైన సంగతులు ఎతికిన ఎడల నీకెంతో మేలన్నాడు. నేను దర్శించినప్పుడు నువ్వు నన్ను ఎరగలేదు, ప్రభువుని ఎరగకుంటివి. ఎన్నోసార్లు నేను దర్శించాను, నేను ఎన్నోసార్లు నీ దగ్గరకు వచ్చాను, ఎన్నోసార్లు నువ్వు మారుమనసు పొందమని నీకు చెప్పాను, కానీ నువ్వు మారుమనసు పొందలేదు. నిన్ను ప్రభువు దర్శించిన కాలాన్ని నువ్వు ఎరగలేదు. కనుక మరి ఇప్పుడైనా, ఈ దినమందైనా, ఈ సమయంలోనైనా నువ్వు సమాధానమైన సంబంధమైనటువంటి సంగతులు ఎతికితే నీకు మంచిదని చెప్పేసి లేఖన భాగంలో ప్రభు యెరూషలేము గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. యెరూషలేము పట్టణం ప్రియులారా నిజంగా ప్రభు మాటలు ఎరగలేకుండా పోయింది, ప్రభు మాటలు తెలుసుకోలేకుండా పోయింది ప్రియులారా, ప్రభు మాటలు గమనించలేకుండా పోయింది ప్రియులారా. ఫలితాన్ని బట్టి క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ప్రియులారా టైటస్ అనబడినటువంటి చక్రవర్తి చేతిలో ఈ యొక్క యెరూషలేము పట్టణం నాశనం అయిపోయినట్టుగా బైబిల్ లేఖన భాగం సెలవిస్తూ ఉంది ప్రియులారా. బైబిల్ యొక్క చరిత్ర సెలవిస్తూ ఉంది ప్రియులారా. రోమియోలు పరిపాలించేటువంటి టైంలో
70వ సంవత్సరంలో ప్రియులారా, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనేటువంటి చక్రవర్తి ఈ యొక్క యెరూషలేమును నాశనం చేసినట్టుగా బైబిల్ లేఖన భాగం సెలవిస్తా ఉంది ప్రియులారా. శృంగార దేవాలయాన్ని కూడా అతను నాశనం చేశాడు ప్రియులారా. శృంగార దేవాలయాన్ని కూడా నాశనం చేశాడు. ఆ శృంగార దేవాలయం రాయికి మధ్యలో బంగారం ఎలుగారం పెట్టి కట్టాడు సొలొమోను ప్రియులారా. ఆ యొక్క బంగారం అంతా కూడా తవ్వుకొని పోయినట్టుగా శత్రులు లేఖన భాగం యొక్క చరిత్ర మనకు సాక్ష్యం ఇస్తా ఉంది ప్రియులారా. నిజంగా దేవుని మాటలు లెక్క చేయనటువంటి వారు, దేవుని మాటలు ఇగ్నోర్ చేసినటువంటి వారు, దేవుని మాటల విషయంలో అశ్రద్ధ చేసినటువంటి వారి యొక్క జీవితాలు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. వేరొక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను బైబిల్ లేఖన భాగంలో నుంచి ప్రియులారా. లాజరు సమాధి దగ్గర కూడా యేసు ప్రభువారు బాధపడింది అదే ప్రియులారా. యేసు ప్రభువారు బాధపడింది అదే లాజరు సమాధి దగ్గర. యేసు ప్రభువారు లాజరును లేపడానికి సమాధి దగ్గరకు వచ్చారు ప్రియులారా. లాజరు విషయంలో ఆయనకు బాధ లేదు. చాలా మంది చెప్తున్నారు లాజరు చనిపోయాడని యేసు ప్రభువారు బాధపడ్డాడు అంటా ఉన్నారు ప్రియులారా. అది సరైనటువంటి భావన కాదు ప్రియులారా. అది సరైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి అర్థం కాదు ప్రియులారా. ఎందుకంటే ఆయన్ని తిరిగి మరలా లేపగలను, ఆయన మరలా లెగుస్తాడు, లాజరు లెగుస్తాడు అని చెప్పేసి, అది దేవునికి మహిమ కలుగుతుందని చెప్పేసి అన్ని విషయాలు ఏదైనటువంటి వాడు ఆ బాధే ఉంటే కబురు అందినప్పుడే వచ్చేవాడు ప్రియులారా. అప్పుడు రాకుండా ఇప్పుడు వచ్చాడంటే ప్రియులారా ఒక అంతరార్థం ఉందో దాంట్లో, ఒక ఆత్మీయ అర్థం ఉందో దాంట్లో, ఒక దేవునికి మహిమకరమైనటువంటి ఘటన ఉందో దాంట్లో ప్రియులారా. మరి ఎందుకు యేసయ్య కళ్ళమని నిలబెట్టుకున్నాడంటే, మరి ఇంట్లో అంటే దేవునికి దూరంగా ఉండి ఇంట్లో పనిచేసినటువంటి మార్త అలాగే మాట్లాడింది. దేవుని కాళ్ళ దగ్గర గంటలు కూర్చున్నటువంటి మరియ కూడా అలాగే మాట్లాడింది ప్రియులారా. ఎందుకంటే సరే నాకంటే దూరంగా ఉండి మాట్లాడినటువంటి వాళ్ళు అలా మాట్లాడతారు అనుకో, నా దగ్గరే ఉండి, నా కాళ్ళ దగ్గరే ఉండి, నా సన్నిధిలో ఉండి అలాగే మాట్లాడిందని చెప్పేసి మరియ మాట్లాడినప్పుడు ప్రియులారా కళ్ళమ్మ నిలబెట్టుకున్నటువంటి సంఘటనలు బైబిల్ లేఖన భాగంలో మనకు అర్థమవుతా ఉన్నాయి ప్రియులారా. నేను ఒక్క మాట అడుగుతున్నాను మిమ్మల్ని ప్రియులారా. యేసు ప్రభువారు విచారం కలిగి ఉన్నారు ప్రియులారా. దేవుడు విచారం కలిగి ఉన్నాడు ప్రియులారా. యెరూషలేము పట్టణ విషయంలో విచారం కలిగి ఉన్నాడు ప్రియులారా. ఇది నిజంగా ఇది నా మాట వింటే బాగుపడి ఉండేది అని ఆయన బాధపడతా ఉన్నాడు ప్రియులారా. నినివే పట్టణ విషయంలో కూడా విచారం కలిగి ఉన్నాడు ప్రియులారా. నా మాట వింటే బాగుపడుద్ది అని విచారం కలిగి ఉన్నాడు. ఆ పట్టణం దేవుని మాట విందే ప్రియులారా, దేవుని వాక్యం విందే ఆ పట్టణం బాగుపడింది ప్రియులారా. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, మరి మరియ మార్తల విషయంలో కూడా ప్రియులారా వాళ్ళు ఒకే రకంగా మాట్లాడేందుకు యేసయ్య కన్నీరు విడిచినని లేఖన భాగంలో సెలవు ఉంది ప్రియులారా. లేఖన భాగం సెలవిస్తూ ఉంది. నేను ఒకటి అడుగుతున్నాను, దేవుని మాటలు రోజు వినేటువంటి నీ పరిస్థితి ఏంటి? దేవుని బాధ పెడుతున్నావా? దేవుని సంతోష పెడుతున్నావా నీ జీవితంలో? నీవు అసలు మారుమనసు పొందేవా? నినివే పట్టణం మారుమనసు పొందింది దేవుని మాట విని ప్రియులారా. నినివే పట్టణం మారుమనసు పొందింది, యెరూషలేము మారుమనసు పొందలేదు ప్రియులారా. యెరూషలేము క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ చక్రవర్తి చేతిలో నాశనం అయిపోయింది ప్రియులారా. నిజంగా ఆ టైటస్ చక్రవర్తి శృంగార దేవాలయానికి ఎదురుగా నిలబడితే ప్రియులారా అతని గుర్రం కళ్ళెం ప్రియులారా రక్తంలో పారే అంతగా, ఒక మాటలో చెప్పాలంటే నడుముల్లో రక్తం ఆ బజార్లో పారే అంతగా ప్రియులారా అంత నరవధ జరిగింది ప్రియులారా. మరి ఇంత ఘోరమైనటువంటి శాపం, ఇంత ఘోరమైనటువంటి విపత్తు ఆ పట్టణం మీదకి ఎందుకు వచ్చిందంటే దేవుని మాటను వాళ్ళు లెక్క చేయలేదు ప్రియులారా. 120,000 మంది జనం ఉన్నటువంటి నినివే పట్టణం యొక్క మరి యోనా మాట విని ప్రియులారా వాళ్ళందరూ మారుమనసు పొందారు. ఆ పట్టణానికి రక్షణ వచ్చింది ప్రియులారా. లేఖన భాగం సెలవిస్తూ ఉంది. ఈ మాటలు వింటున్నటువంటి నీ పరిస్థితి ఏంటి ఒకసారి నువ్వు ఆలోచించాల్సిందిగా సేవకుడిగా నేను మనవి చేస్తూ ఉన్నాను, దైవజనుడిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆలోచించండి, మారుమనసు పొందండి, దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు పొందండి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.